హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచిలాక్స్. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి రోజు ఇలా పెసరపప్పు కేసరి చేసి పెట్టండి, చాలా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి మీకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి పెసరపప్పుతో కేసరి ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసేయండి. ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు మీ పైన ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి పెసరపప్పు కేసరి సింపుల్గా, అది ఏఎంసీ కుక్వేర్స్లో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్, అంటే 5-6 మినిట్స్లోనే అయిపోతుంది. మామూలుగా మనం పప్పు ఉడకడానికి చాలా టైం పడుతుంది, కానీ 5-6 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. అది ఈ సెక్విక్ లిడ్ అనేసి అంటారు దీన్ని. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ నేను తర్వాత చూస్తాను. కేసరి చేసుకోవడం కంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీద వస్తుంది, మీరే ఫస్ట్ చూడొచ్చు. ఇప్పుడైతే పెసరపప్పు కేసరి ఎలా చేయాలో చూద్దాము. మీరు కూడా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. థ్యాంక్ యూ. పెసరపప్పు కేసరి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక అరకప్పు అంతా బొంబాయి రవ్వ తీసుకొని, ఒక కప్పు షుగర్ని తీసుకోండి, లేకపోతే బెల్లం తీసుకోండి. ఒక కప్పు పెసరపప్పు, అలాగే కిస్మిస్, బాదం పప్పులు ఉంటే కూడా వేసుకొని, జీడిపప్పు తీసుకొని, నెయ్యి తీసుకోండి, అంతే. చూడండి, నేను ఏఎంసీ కుక్వేర్స్లో వాడుతున్నా. దీన్ని ఇరోషా వాక్ అనేసి అంటారు. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసి బాగా ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి పక్కన తీసేసుకోండి. దీంట్లో ఏంటి బెనిఫిట్స్ అంటే చాలా సింపుల్ అనమాట. ఏ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసేది. ఇది స్టైరైల్ కుక్వేర్స్, ఏఎంసీ కుక్వేర్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మీకు ఏమైనా ఏఎంసీ కుక్వేర్స్ కావాలనుకుంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. లేకుంటే ఫ్రీ డెమో కూడా ఉంటుంది. మీ కళ్ళ ముందే ఆయిల్ లేకుండా వంటలు అయితే చేసి చూపిస్తామన్నమాట. చూడండి, ఇలా కిస్మిస్ అంతా తీసిన తర్వాత దాంట్లో బొంబాయి రవ్వ అలాగే కొబ్బరి బాగా వేయించేసుకొని రంగు మారేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. దీంట్లోనే అలాగే కూడా పెసర్లు వేయించుకోవచ్చు, నెయ్యి వేసుకొని, లేకపోతే కడిగేసి ఇలా వేసుకొని, ఒక కప్పు పెసర్లకి 2.5 లేదా 2 గ్లాసులంతా వాటర్ వేసుకొని ఇలా కుక్కర్ అయితే మూత పెట్టేసుకోండి. దీన్ని సెక్విక్ లిడ్ అనేసి అంటారు. ఇక్కడ చూడండి, సాఫ్ట్ నుంచి టర్బ్కి టర్న్ అయిపోయింది ఆ రెడ్ మార్క్ అనేది. ఇప్పుడు పక్కన ఎయిర్ కూడా వస్తుంది. మీరు బిన్న తీసేయాలి ఎయిర్ అనుకుంటే ఇలా రెడ్ బటన్ని ప్రెస్ చేస్తే బిన్న ఎయిర్ పుడుస్తుంది. చూడండి, ఇలా దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు 2 మినిట్స్ కూడా పట్టదు, చాలా తక్కువ టైం పడుతుంది. పెసర్లు అసలు నానబెట్టిన కూడా లేదు. చూడండి, మీ కళ్ళ ముందే తీస్తే ఎంత బాగా ఉడికిపోతుందో. కుక్కర్లో అయితే 2-3 విజిల్స్ పెట్టాలి. దీంట్లో ఓన్లీ 2 మినిట్స్ లోపలనే మనకంతా ఇలా అయిపోతుంది అనమాట. ఇలా బాగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా రవ్వ అలాగే కొబ్బరి మనం నెయ్యిలో వేయించుకున్నాం కదా, దాన్ని దీనిలో వేసేసుకొని బాగా కలుపుతూనే ఉండండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీంట్లో ఒక కప్ అంతా షుగర్ని లేదా బెల్లాన్ని కూడా వేసేసుకొని ఇలా కలుపుతూనే ఉండండి, షుగర్ కరిగేంత వరకు. చాలా సింపుల్ అనమాట. దీంట్లో చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు ఏ డిసీజు రాదనమాట. ప్రతి ఒక్క డిసీజ్ని ప్రివెంట్ చేస్తుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ, హైపర్ టెన్షన్ రానికుండా చేస్తుంది, గ్యాస్ట్రిక్ రానికుండా చేస్తుంది, థైరాయిడ్ ఉన్నా కూడా క్యూర్ అవుతుంది అనమాట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్రీ డెమో కూడా ఉంటుంది. చూడండి, కేసరి రెడీ అయిపోయింది. ఇలా ఒక బౌల్లో వేసేసుకొని లాస్ట్లో కిస్మిస్ అలాగే జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని, అలా నెయ్యి వేసుకొని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టేయచ్చు అనమాట. తొలి ఏకాదశి రోజు ఇలా పెసరపప్పుతో కేసరి చేసి పెట్టండి, చాలా సింపుల్ అనమాట. మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఏఎంసీ కుక్వేర్స్ గురించి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ట్రై చేయండి. థ్యాంక్ యూ.